వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్ఎం హెల్త్ అండ్ వెల్నెస్. ఈ వీడియోలో మనము మెంతి పప్పు ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకుందాము. రెడ్ చిల్లీస్ని గ్రైండ్ చేసుకోవాలి. అలాగా కొంచెం పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న కందిపప్పు, కొంచెం చింతపండు, మనము కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటాము. కొన్ని మెంతులు యాడ్ చేయండి, ఒక ½ టేబుల్ స్పూన్, కొంచెం బెల్లము, ఆనియన్స్, ఇంకా మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. బాయిల్ అవ్వడానికి ఎంత అయితే వాటర్ ఎసెన్షియలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. దీని తర్వాత పప్పు గుత్తి అంటారు కదా, దాంతో పప్పుని కొంచెం స్మూత్గా ఉండేలాగా నెమురుకోవాలి. దీని తర్వాత మనము తిరుమాత పెట్టుకోవాలంటే తాలింపు చేసుకుంటే మెంతిపప్పు రెడీ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలా సింపుల్గా టేస్టీగా మనం ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనిలో చామగడ్డ ఫ్రై కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.